సర్వసంభవాం. రచయిత పివిఆర్కే ప్రసాద్ గారు. శీర్షిక జపాలకి జడివానలు కురుస్తాయా. అర్ధరాత్రి దాటాక తిరుమల గుడి తలుపులు తాళాలు వేశాక తిరుమలేసిని గుడిలో ఉండే నిలువెత్తు గంటలు గణగణమని మ్రోగుతున్నాయి. అంతకు ముందెన్నడూ అలా జరగలేదు. అనూహ్యమైన అసాధారణమైన ఈ సంఘటనతో తిరుమల ప్రజలు ఉలిక్కిపడి లేచారు. స్థానిక పౌరులు, సత్రంలోని యాత్రికులు అదరబదర పరుగులు తీశారు ఆలయం వైపు. ఆశ్చర్యం, అనుమానం, ఆందోళన. ఆ సమయంలో దేవాలయం దగ్గరకు చేరిన వాళ్ళందరి మొహాల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎలా జరిగింది అనుకుంటూ అంతా ప్రశ్నల వర్షంలో తడిసిపోతున్నారు. నిజానికి నీరు లేక తిరుమల ఎండిపోతుంది. నేను తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వెళ్ళిన మరుసటి సంవత్సరమే 1979లో తిరుమల కొండ మీద భయంకరమైన నీటి కొరత ఏర్పడింది. ఆ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల తీవ్రత కారణంగా తిరుమలకు నీటిని సరఫరా చేసే గోగర్భన్ రిజర్వాయర్తో పాటు మరో 2 చిన్న చెరువులు, ఒక ఆళ్వార్ ట్యాంకు, మరొకటి శ్రీవారి పాదాలకు వెళ్లే దారిలో ఉన్నది కూడా ఆగస్టు నాటికి పూర్తిగా ఎండిపోయాయి. ఇప్పటి పాపనాశనం రిజర్వాయర్ అప్పటికింకా నిర్మాణంలో ఉంది. కొండ మీద అడపాదడపా నీటి అవసరాలకు ఉపయోగపడే 3-4 బావులు కూడా అడుగంటిపోయే పరిస్థితి ఏర్పడింది. తిరుమలలో వీటి వినియోగం మీద అప్పటికే ఆంక్షలు విధించారు. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో వచ్చే తుఫాన్ల వల్ల వర్షాలు కురుస్తాయి కనుక సాధారణంగా ఆ వర్షాలతో అక్టోబర్ నాటికి ఈ ట్యాంకుల్లో, బావుల్లో నీటి మట్టం పెరుగుతూ ఉండేది. అదే ఆశతో ఆ సంవత్సరం కూడా ఉన్న నీటిని పొదుపుగా వాడుకుంటూ అక్టోబర్ దాకా నిరీక్షించాం. కానీ వరుణదేవుడు కరుణించలేదు. ఉన్న నీటి నిల్వల్ని ఇంజనీర్లు అంచనా వేసి మరో 3-4 వారాలకు మించి సరఫరా చేయలేమని తేల్చారు. అయినా ఇంకా ఆశ, వర్షాలు ఏదో రకంగా పడకపోతాయా అని. ఒకవేళ వర్షాలు కురవకపోతే? ఈ ప్రశ్నకు నాకు 2 పరిష్కార మార్గాలు కనిపించాయి. మొదటిది తిరుపతి నుంచి కొండ మీదికి ట్యాంకర్లతో నీళ్లు రవాణా చేయించడం. రెండవది నీటి కొరత కారణంగా కొండకు రావద్దని యాత్రికులకు విజ్ఞప్తి చేయడం. ఎందుకంటే తిరుమలలో నీటి సరఫరా మీద కొత్తగా ఆంక్షలు విధించే అవకాశం లేదు. ఈ ఆంక్షలు అప్పటికే గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 6,000 జనాభా తిరుమలలో ఉంది. ఇంకా రోజుకు 25,000 దాకా యాత్రికులు వస్తూ పోతూ ఉంటారు. వీళ్ళందరికీ నీళ్లు ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఇవ్వలేకపోతే భక్తుల దర్శనాన్ని నిరోధించాలా? నీళ్లు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి శ్రీవారి దర్శనం మానేయండి అని దేవస్థానాల ధర్మకర్తలు ప్రకటించటం సబబా? కాకపోతే మరేం చేయాలి? బోర్డులో సభ్యులు ఎంతమంది ఉన్నా కీలక అంశాల్లో మౌలిక బాధ్యత ఎప్పుడూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్దే. అందుకని నేనే రకరకాల అంచనాలు వేసి ట్యాంకర్లతో నీళ్లు తెప్పించడం ప్రారంభించాను. అవి కూడా ఆలయం మెయింటెనెన్స్కు మాత్రమే సరిపోతాయి. ఇదిలా చేస్తూనే మరో ప్రక్క ఈ సమస్యకు ఆధ్యాత్మిక పరిష్కారం ఏమన్నా ఉందా అంటూ కూడా నేను శోధన సాగించాను. ఫలితంగా దేవస్థానాల ఆస్థాన సలహాదారు, వేదాంగాలను అవపోసన పట్టిన ప్రముఖ పండితుడు ఉప్పులూరి గణపతి శాస్త్రి గారిని నేను సంప్రదించడం జరిగింది. ఆ తరువాతి కాలంలో భారత ప్రభుత్వం గణపతి శాస్త్రి గారిని పద్మవిభూషణ్తో గౌరవించింది. ఇలా వర్షాభావ పరిస్థితి ఏర్పడినప్పుడు జపాలు, యజ్ఞాలు చేయడం వంటి పరిష్కారాలు ఏమన్నా ఉన్నాయా? ఉంటే అవి ఆచరణ సాధ్యమా? అందువల్ల ఫలితం ఏ మేరకు ఉంటుంది? ఇలాంటి అన్ని రకాల సందేహాలకు శాస్త్రిగారు ఇచ్చిన జవాబు ఒక్కటే. ఇలాంటి అన్ని సమస్యలకి వేదాల్లో పరిష్కార మార్గాలు ఉన్నాయి. అయితే వాటిల్లో ఏ ఒక్క కర్మను ఆచరించాలన్నా భగవంతుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసంతో త్రికరణ శుద్ధిగా ఆచరిస్తేనే ఫలితం ఉంటుంది. ప్రజల్లో నాగరిక జీవనం పట్ల మోజు పెరిగి ఇలాంటి సనాతన వైదిక విధానాలను ఆచరించడం సన్నగిల్లడం వల్ల అలాంటి మహాకార్యాలు నిర్వహించగల వేద పండితులు కనుమరుగైపోతున్నారు తప్ప వేదశాస్త్ర సంపద నిరుపయోగం కాలేదు, కాబోదు. ఒక మహా యాజ్ఞికుని వర్చస్సు ఉట్టిపడే శాస్త్రిగారి మొహంలో వైదిక కర్మల పట్ల, సామాజిక సమస్యలకు అవి ప్రసాదించగల పరిష్కారాల పట్ల కనిపించిన విశ్వాసం నన్ను ఆకట్టుకున్నది. ఈయన ద్వారా ఏదో పరిష్కారం దొరుకుతుంది అనే ఆశ కలిగింది.
శాస్త్రిగారు తన వంశానికి మూలమైన వేదశాఖనే కాక అన్ని వేదాలను ఉపశాఖలతో సహా అధ్యయనం చేయడంలోనే 48 సంవత్సరాలు గడిపారు. వ్యాకరణ, తర్క, వేదాంత, మీమాంస, న్యాయ, విరుక్త విజ్ఞానాన్ని కూడా సముపార్జించితే తప్ప వేదార్థాన్ని సక్రమంగా వ్యాఖ్యానించడం సాధ్యపడదు. ఆ స్థాయిని సాధించిన మహాపురుషుడు శ్రీ గణపతి శాస్త్రి అని ఆ సంభాషణలో నేను అర్థం చేసుకున్నాను. దాంతో శాస్త్రి గారి మార్గదర్శకత్వం మీద గురి, ఆశ కూడా నాలో పెరిగాయి. శాస్త్రానుసారంగా ఏం చేయాలంటే అది, ఎలా చేయాలో అలాగే త్రికరణ శుద్ధిగా చేయించడానికి నేను సిద్ధమయ్యాను. అప్పటి నా లక్ష్యం ఒక్కటే, ఎంత కష్టమైన విధానమైనా సరే ఆచరించి నీటిని సాధించాలి, యాత్రికులకు సహాయపడాలి. గణపతి శాస్త్రి గారు వరుణ జపం నిర్వహిస్తే వరుణదేవుడు కరుణించి వర్షిస్తాడని తరుణోపాయం చెప్పారు. అది ఎలా నిర్వహించాలో కూడా చెప్పారు. కానీ తానుగా వచ్చి చేయించలేనంటూ తన అసక్తతను వ్యక్తం చేశారు. అయితే ఎక్కడి నుంచి ఏ ఋత్విక్కుల్ని పిలిపించి ఈ కార్యాన్ని నిర్వహింపచేయవచ్చో వివరించారు. చివరికి నవంబర్ 1 నుంచి వరుణ జపం ప్రారంభించాలని నిర్ణయించాం. కానీ అది జరగలేదు, వాయిదా పడుతూ వచ్చింది. ఒకరోజు ఎవరో పండితుడి ఇంట్లో అశౌచం అన్నారు, మరో రోజు మరో పండితుడికి అనారోగ్యం అన్నారు, మరో పండితుడికి మరో రోజు మరో సమస్య. ఓ ప్రక్కన గోగర్భం రిజర్వాయర్లో నీటి మట్టం రోజు రోజుకి క్షీణించిపోతుంది. మరో వారం రోజులకి మించి నీటి సరఫరా అసాధ్యం అంటూ ఇంజనీర్లు చేతులెత్తేశారు. ఆశ పెట్టుకున్న వరుణ జపం ఆరంభానిక రకరకాల ఆటంకాలు. అలా వారం రోజులు గడిచిపోయాయి. నేను సేవిస్తున్న శ్రీవారిని మరోసారి తలుచుకున్నాను. ఏమిటి పరీక్ష? ఎంతకాలం ఈ సందిగ్ధ స్థితి? ఈ కార్యక్రమం సక్రమంగా జరగదా? దీనికి నీ ఆమోదం ఇంకా రాలేదా? చివరికి ఎలాగైనా సరే నవంబర్ 8 నుంచి వరుణ జపం చేసి తీరాలని నిర్ణయించుకున్నాం. భగవంతుని ఆమోదం అయిందా లేదా అన్న ప్రశ్నకి సమాధానంగా ఆ నవంబర్ 7 అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆలయం తలుపులు మూసి ఉన్న సమయంలో తిరుమలగిరులు ప్రతిధ్వనించేలా శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిల్లో భారీ గంటలు గణగణమని మ్రోగాయి. తిరుమల ఒక్కసారి ఉలిక్కిపడి లేచింది. జనం లేచి పరిగెత్తారు. ఈ గంటల మోత ఎక్కడి నుంచి అనుకుంటూ. టీటీడీ ఉద్యోగులకు ఆ గంటల మోత ఆలయంలో నుంచి అని అర్థమైంది. కానీ నమ్మలేని స్థితి. అర్ధరాత్రి ఏకాంత సేవ పూర్తయ్యాక తలుపులన్నీ తాళాలు వేశాం గదా, ఈ గంటల మోత ఎక్కడిది అన్న సంభ్రమాశ్చర్యాలు వాళ్ళని ముంచెత్తాయి. లౌకిక ఆలోచన ధోరణిలో అందరూ ఎవడో యాత్రికుడు లోపల ఉండిపోయి ఉంటాడు, వాడే ఈ పని చేసుంటాడు తలుపులు తీయించటం కోసం అనుకున్నారు. ఏమైతేనేం, సుప్రభాత సేవ కోసం తెల్లవారుజామున 3 గంటలకి తలుపులు తీయాలి. తీశాం. మూలమూలాల గాలించాం. గంటలు మ్రోగించిన శక్తి ఎవరా అని. గర్భగుడిలో మూల విరాట్ తప్ప మరో శక్తి కనపడలేదు. అప్పుడు నాకనిపించింది, వరుణ జపానికి శ్రీవారి ఆమోదం లభించింది అని. తెల్లవారుతూనే వరుణ జపం ప్రారంభం కావాలి. అంతకు ముందు వరకు ఏవేవో కారణాల వల్ల రాలేకపోయిన ఋత్విక్కులు సహితం ఆ రోజు వచ్చేశారు. వరుణ జపంలో రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. కొందరు పండితులు పుష్కరిణిలో ఛాతీ లోతు నీళ్లలో నిలబడి జపం చేయాలి. మరికొందరు శ్రీవారి ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు, పూజలు చేయాలి. మరో ప్రక్క వరుణదేవుణ్ణి ఆరాధిస్తూ హోమం జరపాలి. అలా 3 రోజులు చేశాక 3వ రోజు సాయంత్రం ఉత్సవ విగ్రహాలకు పుష్కరిణి మండపంలో స్నపన తిరుమంజనం చేయడంతో కార్యక్రమం ముగుస్తుంది. తిరిగి 4వ రోజు ఉదయం 7 గంటలకు స్వామివారికి సహస్ర కలశాభిషేకం చేస్తారు. అలా ఋత్విక్కుల వేదమంత్రోచ్చారణల మధ్య 3 రోజుల కార్యక్రమం సవ్యంగా జరిగిపోయింది. 3వ రోజు సాయంత్రం స్నపన తిరుమంజనం దాకా ఏ విశేషమూ లేదు. ఎక్కడా మబ్బులు కమ్మే ఛాయలు కనబడడం లేదు. సూర్యుడు ప్రకాశవంతంగా కనిపిస్తూనే ఉన్నాడు. సరే, ఏం చేస్తాం, మన ప్రయత్నం మనం చేశాం అనుకుంటూ నాతో సహా ఋత్విక్కులంతా ఉత్సవ విగ్రహాన్ని
పుష్కరిణి నుంచి బయటికి తీసుకువచ్చి ఆలయం వైపు నడుస్తున్నారు. అక్కడి నుంచి అక్కడికి అంతా కలిపి ఓ 100 గజాల దూరం ఉంటుందేమో. కన్నీళ్లే తప్ప వర్షం నీళ్లు కనబడడం లేదే అంటూ ఊరేగింపు వెనకాల నుంచి విలేకరుల వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. క్షణాల్లో ఆకాశం ఉరిమింది. కుండపోతగా వాన ప్రారంభమైంది. ఎంత ఉధృతంగా ఆకాశం వర్షించిందంటే శ్రీవారి ఉత్సవ విగ్రహాలని తడవకుండా ఆలయంలోకి చేర్చడం కోసం పండితులంతా ఆ కొద్ది దూరం పరుగులు తీయాల్సి వచ్చింది. మామూలుగా అయితే ముందు జాగ్రత్త చర్యగా విగ్రహాలకి ఛత్రం పడతారు. ఆ రోజు వాతావరణం అలాంటి అవసరాన్ని సూచించలేదు కనుక ఛత్రాలు తేలేదు. దాంతో ఆలయం చేరేసరికి అంతా తడిసి ముద్దయిపోయాం. అలా మొదలైన ఆ కుండపోత వాన మర్నాడు ఉదయం 7 గంటలకు సహస్ర కలశాభిషేకం ఆరంభమయ్యేదాకా నిరాటంకంగా కురుస్తూనే ఉంది. సహస్ర కలశాభిషేకం ప్రారంభం కాబోతుండగా చీఫ్ ఇంజనీర్ పరిగెత్తుకుంటూ వచ్చి నా చెవిలో వేశారు. గోగర్భం రిజర్వాయరు పొర్లి ప్రవహిస్తోంది. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్రయత్నంగా శ్రీనివాసుడికి నమస్కారం చేశాను. విచిత్రం ఏమిటంటే తిరుమలగిరుల చుట్టుప్రక్కల తిరుపతి, రేణిగుంట, కాళహస్తి, రైల్వే కోడూరుల వైపు ఎక్కడా ఆ వర్షం ఛాయలు కూడా కానరాలేదు. ఒక్క తిరుమల కొండని మాత్రమే జడివాన ముంచెత్తింది ఆ రాత్రంతా. ఆ సంఘటన కాకతాళీయమా, వేదమంత్రాల శక్తి ప్రభావమా, భక్తులు నమ్ముతున్న ఆ దేవుని అనుగ్రహమా? ఓం నమో వెంకటేశాయ.